హైదరాబాద్ మెట్రో ప్రారంభమై 7 ఏళ్లు పూర్తయింది. ఇప్పటి వరకు మెట్రోలో 63.40 కోట్ల మంది ప్రయాణించారు. మరోవైపు మెట్రో రైల్ రెండో దశపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. 2028 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. రెండో దశలో 5 కారిడార్లకు సంబంధించి 76.4 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించారు. అనుకున్నట్లు జరిగితే 54 స్టేషన్లను రాబోతున్నాయి. ఇవన్నీ పూర్తయితే ప్రతిరోజు 7.96 లక్షల మంది రాకపోకలు సాగించే అవకాశం ఉందని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ అంచనా వేసింది. నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో పొడిగింపు ప్రతిపాదన రెండో దశలో ఉంది. ఇదే మార్గానికి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట వద్ద పాత కారిడార్లను అనుసంధానం చేయనున్నారు. దీంతో విమానాశ్రయ కారిడార్లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 3.70 లక్షల మంది ఉంటారని అంచనా వేశారు. మియాపూర్ నుంచి పటాన్చేరు మార్గంలో 1.65 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేశారు. 2028 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందనే అంచనాలతో ఈ లెక్కలు వేశారు. ఎయిర్పోర్ట్ సమీపంలో 1.6 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ మార్గం నిర్మించనున్నారు. పర్యావరణ పరిరక్షణలో మెట్రో రైలు ఎంతగానో ఊతమిస్తోంది. పొల్యూషన్ లేకుండానే ప్రయాణించే వెసులుబాటుతో భాగ్యనగర్ వాసులు మెట్రోపై ఫోకస్ పెడుతున్నారు. మరోవైపు సిటీలో వాహనాల రద్దీకి చెక్ పెట్టడంతో మెట్రో రైలు సౌకర్యంగా ఉండటంతో ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. సమయం కూడా ఆదా అవుతుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సగటును ప్రతిరోజు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ట్రావెల్ చేస్తున్నారు.